ఏదైతే జగన్కి సంబంధించినంత వరకు రేపొద్దున ఏం జరుగుతుంది, అసెంబ్లీకి రేపు జగన్ వెళ్తాడా వెళ్ళరా? మొన్నటిసారి అయితే అసెంబ్లీకి ఒకరోజు ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారం రోజున వెళ్ళేసి ఆ తర్వాత రోజున వెళ్ళేసి అక్కడి నుంచి మాయమైపోయారు 3-4 రోజులు జరిగినప్పుడు. ఇప్పుడు మళ్ళీ రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు వెళ్తారా వెళ్ళరా? బడ్జెట్ సమావేశాలు పెట్టాలి. ఇప్పటిదాకా బడ్జెట్ లేదు మనకు ఆంధ్రప్రదేశ్కి. కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే నడుస్తుంది. ఫుల్ ప్లేడ్జెడ్ బడ్జెట్ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు ఆర్డినెన్స్ మీద నడుస్తున్నది, పెట్టాలి. కాబట్టి అది పెట్టేటటువంటి సందర్భంలో డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మరి వైసీపీ వెళ్తుందా వెళ్ళదా, జగన్మోహన్ రెడ్డి వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటిది మరో 10 మంది ఎమ్మెల్యేలు. ఈ 10 మంది ఆయనతో కలిపితే 11. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష స్థానం కోసం కోర్టుకు వేయడం, అక్కడి నుంచి రాలేదు కాబట్టి ఆగున్నారు. ఆయన ప్రతిపక్ష స్థానం ఇవ్వనంటే, ఆయన వెళ్ళనంటే అప్పుడు వైసీపీలోని ఎమ్మెల్యేలు రేపు పొద్దున పార్టీ మారి జనసేన వైపుకి కానీ తెలుగుదేశం అయితే తీసుకునే అవకాశం లేదు కాబట్టి జనసేన వైపుకి వెళ్ళేందుకు సిద్ధపడతారన్నటువంటి మాట వినబడుతుంది. ఒకవేళ కనుక ఆయన వెళ్తే ఇక ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంటుంది కాబట్టి తమని మాట్లాడినిస్తారు కాబట్టి అది వినియోగించుకోవాలని చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకుంటారు లేదా చూడాలి.